ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, దేవాంశ్, బాలకృష్ణ సతీమణి వసుంధర, తేజస్విని, శ్రీభరత్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముగ్గుల పోటీలను భువనేశ్వరి, బ్రాహ్మణి పరిశీలించారు. సంబరాల్లో భాగంగా వివిధ క్రీడా పోటీల్లో చంద్రబాబు మనవడు దేవాంశ్ పాల్గొన్నాడు. ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదని ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అదనపు ఛార్జీలు పెంచబోమని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుందన్నారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేవారు క్షేమంగా సొంతూళ్లకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రైవేట్ బస్సులు అక్రమంగా ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో లారీ రోడ్డుకు అడ్డంగా పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి వేళ విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న జరగనుంది. ఈ భేటీ ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర ఈ నెల 28న ప్రారంభం కానుండడంతో సాంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. తమ పార్టీకి ఎవరైనా మద్దతు ఇస్తే స్వాగతిస్తామన్నారు. జనసేన పోటీ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గులాబీ పార్టీకి అభ్యర్థులే దొరకలేదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని, మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని రామచంద్రరావు తెలిపారు. వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై మంగళవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే ఆయా రాష్ట్రాలపై భారీ జరిమానాలు వేస్తామని హెచ్చరించింది. ప్రతి కుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని కోర్టు పేర్కొంది. క్విక్ కామర్స్ సేవలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. 10 నిమిషాల డెలివరీ నిబంధనను నిలిపివేసేందుకు ఆయా సంస్థలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సేవలను నిలిపివేయాలని బ్లింకిట్ నిర్ణయించినట్లు సమాచారం. క్విక్ డెలివరీలను తీసేయాలని గిగ్ వర్కర్లు ఇటీవల దేశవ్యాప్త సమ్మె చేసిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని, త్రివిధ దళాల సమన్వయానికి ఇది నిదర్శనమని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ సైనిక సంసిద్ధత దీని ద్వారా స్పష్టమైందని పేర్కొన్నారు. పాకిస్తాన్ చిన్న తప్పు చేసిన భూతల దాడులను ప్రారంభించేందుకు కూడా అప్పుడు మేము పూర్తి సన్నద్ధంగా ఉన్నామని ఆర్మీ చీఫ్ అన్నారు. ఇరాన్లో తీవ్ర నిరసనలు, ఆర్థిక సంక్షోభం వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్తో వాణిజ్యం జరిపే అన్ని దేశాలపై 25% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. ఇరాన్తో ఎక్కువ వాణిజ్యం చేసే దేశాల్లో చైనా, టర్కీ, యుఏఈ, ఇరాక్, భారత్ దేశాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టాక్సిక్ టీజర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టాక్సిక్ టీజర్లో అశ్లీల సన్నివేశాలపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్కు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. ఈ వివాదంపై తగిన చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలంటూ సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది.